అంటే దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఆయనకేం కాదు, వీళ్ళు చేసే చిలిపి చేష్టలు లేకపోతే చిల్లర చేష్టల వల్ల కానీ అది ఈ జనరేషన్స్కి ఎన్టీఆర్ అంటే పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళు ఏమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఇలాంటి చేష్టలు చేయడం మీద. వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు ఏ చర్య తీసుకున్నా లేదా ఏ పని చేసినా అది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగానే చూడాలండి. అందు ప్రత్యేకించి గుడివాడలో కొడాలి నాని గారు చాలా నీచం అండి. రాజకీయాల్లో ఇంత దిగజారుతనం ఉండకూడదు. ఎందుకంటే ఎన్టీ రామారావు విగ్రహానికి ఆయన పోయి పూలదండేస్తే ఎవరో అభ్యంతరం పెట్టరు. ఇప్పుడు అంబేద్కర్ జయంతి రోజు అందరూ పోయి అంబేద్కర్ కు పూలదండలు వేస్తాం మనం. కాబట్టి పూలదండలు వేయడము గౌరవించడము అన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అయితే అదేదో ఆయనకే పేటెంట్ రైట్ ఉన్నట్టు, ఎన్టీ రామారావు గారి వారసత్వం ఆయనకే ఉన్నట్లు ఈ రకంగా బిహేవ్ చేసి మొత్తం తన ఆధిపత్యంలో జరగాలనేటువంటి ప్రయత్నమే చాలా దుర్మార్గం. ఇది ఎక్కడ సహించడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు జనరల్ గా ఎన్టీ రామారావు గారికి నేను ఆ చరిత్ర అంతా నేను చెప్పను, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా మనం గౌరవిస్తాం. మన ఆంధ్ర జాతికి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మద్రాసీలు అనేటువంటి ఆ పదం నుంచి ఆంధ్రులు తెలుగు వాళ్ళు అనేటువంటి ఆ గుర్తింపుని తీసుకొని రావడంలో అత్యంత కీలక పాత్ర ఎన్టీ రామారావు గారిది. అట్లాగే దేశవ్యాప్తంగా ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రక్రియ కానీ, అట్లాగే కేంద్రం యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన తీరు కానీ, ప్రతిపక్షాలన్నింటినీ ఐక్యంగా చేసి గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన తీరు కానీ ఆదర్శం అండి. ఇక మాండలిక వ్యవస్థ కానీ, అట్లాగే 33% రిజర్వేషన్ కానీ, మహిళలకు సంబంధించినటువంటి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ, చాలా చాలా విషయాలు ఆయన స్ఫూర్తిదాయకము. ఆయన పేరే ఆ రకంగా చరిత్రను లిఖించిన వాడు. ఈరోజు ఆయన గౌరవించడంలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పని. ఆయన కొడాలి నాని కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండేసి పోతే ఎవరికేమో అభ్యంతరం లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు రాకూడదు. అరే నువ్వు ఎవరివి? వారసత్వం ఏదైనా ఉంటే, ఇప్పుడు వారసత్వం 2-3 రకాలు ఉంటుందండి. ఒకటి ఆస్తి వారసత్వం, ఆయన కుమారులకు లేదా కూతుర్లకు లేకపోతే కుమారుల ద్వారా పిల్లలకు వాళ్ళకి ఆస్తి వారసత్వం వస్తుంది. మనం ఎవరు క్లెయిమ్ చేయడానికి లేదు. అది ఆస్తి వారసత్వం వాళ్ళకే ఉంటుంది. నటన వారసత్వం, మంచి నటన ఉండేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, నేను మా తాతలాగా నేను చేస్తున్నాను, లేదా మా కుటుంబంలో అందరికంటే నేను బాగా చేస్తాను క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ప్రజలకు సంబంధం లేదు. రాజకీయ వారసత్వం ఎవరికి వస్తుందంటే ఆయన జెండా, ఆయన రూపొందించిన జెండా. అది ఎన్టీ రామారావు గారు స్వయంగా రూపొందించినటువంటి జెండా. ఎన్టీ రామారావు గారు ఆ జెండాతోనే ఆయన మోస్ట్ పాపులర్ లీడర్గా ఎదిగాడు. ఆ జెండానే 9 మాసాల్లో పార్టీని గెలిపించింది. ఆ జెండాకు ఎవరు వారసులు అవుతుంటే ఆ పార్టీ వాళ్ళు వారసులు అవుతారు. ఉన్నా లేకపోయినా ఆ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఆయన రాజకీయాలను ఎవరైతే మోస్తున్నారో వాళ్ళే వారసులు అవుతారు తప్ప మనమంతా వారసులం కామని. ఎందుకు అవుతాం? కొడాలని అసలు కాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ వారసత్వం క్లెయిమ్ చేయడానికి లేదు. ఆయన ఆస్తి వారసత్వం క్లెయిమ్ చేయొచ్చు, నటన వారసత్వం క్లెయిమ్ చేయొచ్చు, కానీ రాజకీయ వారసత్వం క్లెయిమ్ చేయడానికి లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో జరిగింది కానీ, అట్లా గుడివాడలో జరిగాని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశంలో ఎవరైనా ఎవరు అమాయకులు ఉండరు, ఉంటే అటువంటి వాళ్ళను గందరగోళపరచడానికి తెలుగుదేశం కాదు ఎన్టీ రామారావుకు మోసం చేసినారు, ఎన్టీ రామారావుకు ద్రోహం చేసినారు అనేటువంటి ఆ పాత ఏదైతే వాదన ఉందో దాన్ని మరోసారి ముందుకు తీసుకుని వచ్చినటువంటి ఒక కుతంత్రం తప్ప ఇంకోటి కాదు. ఇది అత్యంత గర్హనీయం, మనం ఖండించాలి. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తిని మనం గౌరవిస్తున్నప్పుడు దాంట్లో రాజకీయాలు చూడకూడదు, దాంట్లో తగాదాలు ఉండకూడదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఎట్లయితే పోయేస్తామో, మహాత్మా గాంధీ గారిని ఎట్లయితే గౌరవిస్తామో, చనిపోయినటువంటి ఎన్టీ రామారావు గారికి అందరూ గౌరవించాలా. అక్కడ మనం ఎలాంటి తగాదా కానీ ఎటువంటి వివాదం కానీ ఉండకుండా చూడడం మనందరి బాధ్యత. అయితే ఆ రకంగా లేనటువంటి వ్యక్తిత్వాలు ఉండేవాళ్ళు ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నామంటే, ఇప్పుడు నిన్న మొన్న నేను స్టేట్మెంట్ చూసిన కొడాలి నానిది, పనికిమాలను తీసేస్తున్నారు, చాలా కరెక్ట్, జగన్మోహన్ రెడ్డిని బలపరచాలి అని చెప్పుకోవచ్చు, ఆయనకు హక్కు ఉంది. నా డౌట్ ఏంటంటే ఈయన కూడా పనికిమాలిన వాళ్ళ జాబితాలో ఉండి
టికెట్ రాదేమో అనేది నాకు డౌట్ ఉంది. అందుకే ఎక్కువ చేస్తాడా? ఓవర్ యాక్షన్ చేస్తే ఏమైనా టికెట్ వస్తుందేమో గ్యారెంటీ చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమా అనేది నాకు కొంచెం అనుమానం ఉంది. ఏమైనప్పటికీ ఇటువంటి ఈ పిల్ల చేష్టల ద్వారా ఎన్టీ రామారావుకి ఏమో అగౌరవం జరగదు, కానీ ఇటువంటి వాళ్ళని అసహించుకుంటారు జనం. అందుకోసం జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ ను ఎల్లప్పుడూ పోగొడుతుండే కొడాలి నాని కానీ లేదా ఇంకెవరైనా కానీ వాళ్ళు ఎన్టీ రామారావుని గౌరవించుకుంటే వాళ్ళ పద్ధతిలో గౌరవించవచ్చు, తప్పులేదు, రావచ్చు, దండలేయచ్చు, లేదా ఫ్లెక్సీ ఎక్కడైనా కడితే కట్టవచ్చు. కానీ ఇక మొత్తం తమే అనేటువంటి పద్ధతిలో తయారు చేయడము, ఇతరుల్ని ఎవరిని రానివ్వకుండా మేమే పెత్తనం తీసుకుంటామని చెప్పడం, ఇవి రెండు మాత్రం అత్యంత తీవ్రంగా గ్రహించాల్సినటువంటి విషయాలు. రైట్. బ్రహ్మం ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడతారంటే